తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ కేసులో ఇవాళ సిట్ ముందు హాజరవుతున్నారు విజయసాయిరెడ్డి. ఉదయం 10 గంటలకి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది సిట్. ఏప్రిల్ 18న ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయి. ఇది రెండవసారి. గత విచారణ టైంలో సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి. లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ ఆనాడు ఆరోపించారు. తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్లు జరిగాయని, కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సూత్రధారులు, పాత్రధారులు, బిగ్ బాస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఇవాళ రెండోసారి విచారణకు హాజరవుతుండటంతో ఈసారి మరి ఎలాంటి కీలక విషయాలు బయట పెడతారన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు లిక్కర్ కేసు విచారణ ఊపందుకున్న వేళ విజయసాయిరెడ్డి ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. కర్మణ్యే వాధికారస్తే అన్న భగవద్గీతలోని శ్లోకాన్ని ప్రస్తావించి దాని అర్థం చెప్పారు ఆయన. కర్మల్ని ఆచరించడంలోనే నీకు అధికారం ఉంది కానీ ఫలితాల మీద లేదన్న గీత శ్లోకాన్ని ఆయన ప్రస్తావించడం ఇంట్రెస్టింగ్గా మారింది. విపక్షాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు రాజధర్మాన్ని పాటించాలని విజయసాయి హిందీలో రాశారు. ఇదే కేసులో నిన్న విచారణకి హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్పై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్. ఎవరి ఆదేశాలని పాటించారు, ఏ నేతలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, వారిచ్చిన ఆదేశాలేంటి, మీరు పాటించిందేంటి, మీరు చేసిందేంటి అంటూ కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. లిక్కర్ ఆర్డర్స్ విషయంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఎందుకు నియంత్రించలేదు, అలాగే స్పెషల్ ఆఫీసర్ సత్యప్రసాద్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు అంటూ రజత్ని ప్రశ్నించారు. ఇప్పటిదాకా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను రజత్ ముందిచ్చిన సిట్ మీకు తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అంటూ క్వశ్చన్ వేశారు. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మొత్తం 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇక ఇవాల్టి విజయసాయి విచారణ తర్వాత కేసు కీలక మలుపులు తిరగడమే కాదు, సంచలన అరెస్టులు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.